ఫిజిక్స్ క్లాస్ టర్మ్స్ రిలేటెడ్ టు లైట్. సో ఈ లైట్ చాప్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ఫిజిక్స్. మనకు ఫిజిక్స్లో ఏ క్లాస్కి వెళ్ళినా కూడా కంటిన్యూషన్ ఉన్నటువంటి చాప్టర్స్లో ఒకటి లైట్, రెండోది వచ్చేసి ఎలక్ట్రిసిటీ. ఈ రెండు కూడా మీరు ఏ క్లాస్కి వెళ్ళినా అంటే హయ్యర్ స్టాండర్డ్కి వెళ్ళే కొద్దీ ఈ 2 చాప్టర్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అంటే 6th స్టార్ట్ అవుతాయి, 6th ఉంటుంది లైట్ చాప్టర్, 7th, 8th, 9th, 10th, ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ ఏది తీసుకున్నా ఈ చాప్టర్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అంటే ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నటువంటి టాపిక్స్ని బాగా స్టడీ చేసి అనలైజ్ చేసుకుంటే నెక్స్ట్ క్లాస్కి ఇది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8th, 9th ఉన్న వాళ్ళు 6th, 7th లైట్ చాప్టర్స్ వినకపోయినా, బేసిక్స్ తెలియకపోయినా 8th, 9th వచ్చేటటువంటి లైట్ చాప్టర్స్ వాళ్ళకి అర్థం కావు. కాబట్టి మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన చాప్టర్స్లో నెంబర్ 1 ఎలక్ట్రిసిటీ, నెంబర్ 2 లైట్. ఎలక్ట్రిసిటీలో ఈక్వేషన్ పార్ట్ ఉంటుంది ఎక్కువగా, అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఫార్ములాస్ ఉంటాయి. లైట్లో థియరీ ఉంటుంది, అంటే ఓన్లీ సెంటెన్సెస్ ఉంటాయి. అలాగే బోరింగ్ చాప్టర్ కూడా. అలా అని మనం దీన్ని వదిలేసుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం సక్సెస్ కాలేము. ఓకే, సో టర్మ్స్ రిలేటెడ్ టు లైట్ అన్నా ఆప్టిక్స్ అన్నా ఒకటే. ఇక్కడ కొన్ని టర్మ్స్ తీసుకున్నట్లయితే ఆప్టికల్ మీడియం. సో ఆప్టిక్స్ అంటే ఏమి? టు స్టడీ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ ఆప్టిక్స్. టు స్టడీ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ ఆప్టిక్స్. అంటే లైట్ యొక్క ప్రాపర్టీస్ గురించి స్టడీ చేస్తే దాన్ని మనం ఆప్టిక్స్గా కన్సిడర్ చేస్తాం. మరి ఆప్టికల్ మీడియం డెఫినిషన్ ఏంటి అంటే, ఎనీ మెటీరియల్ or non-material through which light energy passes wholly or partially is called optical medium. సో ఆప్టికల్ మీడియం డెఫినేషన్ ఏం చెప్తున్నాం? ఏదైనా ఒక మెటీరియల్ ద్వారా లేదా నాన్ మెటీరియల్. మెటీరియల్ అంటే మేడప్ ఆఫ్ విత్ ఐదర్ సాలిడ్ ఆర్ లిక్విడ్. నాన్ మెటీరియల్ అంటే మనకి గ్యాస్, ఎందుకంటే గ్యాస్ అనేది కంటికి కనిపించదు. ఓకే, సో ఏదైనా ఒక మెటీరియల్ ద్వారా లేదా నాన్ మెటీరియల్ ద్వారా లైట్ ఎనర్జీ అనేది హోలీ అంటే కంప్లీట్లీ, అంటే లైట్ పూర్తిగా కానీ లేదా పార్షియల్లీ అంటే పాక్షికంగా, అంటే కొద్దిగా మాత్రమే ట్రావెల్ అయితే దాన్ని మనం ఆప్టికల్ మీడియంగా కన్సిడర్ చేసుకుంటాం. ఆప్టికల్ మీడియం అంటే ఏమి? ఏదైనా ఒక మెటీరియల్ లేదా నాన్ మెటీరియల్. మెటీరియల్ అంటే సాలిడ్ ఆర్ లిక్విడ్, కంటికి కనిపిస్తాయి. నాన్ మెటీరియల్ అంటే కంటికి కనిపించదు. ఏది కంటికి కనిపించదు అంటే గ్యాస్. సో ఒక మెటీరియల్ లేదా నాన్ మెటీరియల్ ద్వారా లైట్ ఎనర్జీ అనేది పూర్తిగా కానీ అంటే కంప్లీట్గా కానీ లేదా పాక్షికంగా అంటే పార్షియల్గా కొద్ది మొత్తంలో లైట్ అనేది ట్రావెల్ అయితే వాటిని మనం ఆప్టికల్ మీడియంగా తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఫర్ ఆప్టికల్ మీడియం వచ్చేసి వాక్యూమ్. వాక్యూమ్ అంటే నో మీడియం, ఇది నాన్ మెటీరియల్ మీడియం కిందకి వస్తుంది, ఏమీ ఉండదు అక్కడ. అలాగే ఎయిర్, గాలి, వాటర్, గ్లాస్, గాజు ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఆప్టికల్ మీడియం కిందకి వస్తాయి. అంటే వీటి ద్వారా లైట్ పూర్తిగా అయినా ట్రావెల్ అవుతుంది లేదా పార్షియల్గా అయినా ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ వన్, హోమోజీనియస్ మీడియం. హోమోజీనియస్ మీడియం
సో హోమోజీనియస్ మీడియం డెఫినేషన్ ఏం రాసుకుంటామంటే an optical medium, ఇందాక మనం ఆప్టికల్ మీడియం డెఫినేషన్ డిఫైన్ చేసుకున్నాం. an optical medium which has a different composition at different points is called which has a different composition కాదు, uniform composition, sorry for the mistake, uniform composition throughout is called homogeneous medium. Sorry for the mistake, ఇందాక చెప్పింది హెటరోజీనియస్ కోసుకుంది. సో హోమోజీనియస్ మీడియంలో ఏం చెప్తున్నాం, యూనిఫామ్ కంపోజిషన్ ఉండాలి. లైట్ అనేది అన్ని ప్లేసెస్లో లేదా అన్ని పాయింట్స్ దగ్గర ఒకేలా ట్రావెల్ కావాలి. అంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అనేది లేకోకుండా అన్ని పాయింట్స్ దగ్గర యూనిఫామ్గా అంటే ఒకే విధంగా లైట్ అనేది అంటే ట్రావెల్ అయినట్లయితే, కంపోజిషన్ అంటే ట్రావెల్ కావడం, దాన్ని మనం హోమోజీనియస్ మీడియంగా కన్సిడర్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఫర్ హోమోజీనియస్ మీడియం వచ్చేసి వాక్యూమ్. సో ఆప్టికల్ మీడియం వాక్యూమ్, అది హోమోజీనియస్ అవుతుంది. అలాగే డైమండ్, మనం డైమండ్ని డైరెక్ట్గా చూడలేకపోయినా న్యూస్ పేపర్లో కానీ లేదా టీవీలో కానీ చూసిండొచ్చు, లేదా సినిమాలలో చూడొచ్చు. అలాగే డిస్టిల్డ్ వాటర్. సో డిస్టిల్డ్ వాటర్ అంటే ఇన్వర్టర్స్లో యూజ్ చేస్తూ ఉంటారు లేదా వెహికల్స్లో యూజ్ చేస్తూ ఉంటారు డిస్టిల్డ్ వాటర్. అలాగే ప్యూర్ ఆల్కహాల్. సో ఈ ప్యూర్ ఆల్కహాల్ మనకి లాబొరేటరీలో యూజ్ చేస్తూ ఉంటారు. ప్యూర్ ఆల్కహాల్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి హోమోజీనియస్ మీడియంగా తీసుకుంటాం. అంటే వీటిలో లైట్ అనేది అన్ని పాయింట్స్లో కూడా ఒకేలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అంటే ఒకే విధంగా ట్రావెల్ అవుతుంది. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అనేది ఉండదు. దాన్ని మనం హోమోజీనియస్ మీడియంగా కన్సిడర్ చేసుకుంటాం. సో ఒక ఆప్టికల్ మీడియంలో లైట్ అనేది యూనిఫామ్ కంపోజిషన్ ఉన్నట్లయితే అన్ని పాయింట్స్ దగ్గర, త్రూ అవుట్ అంటే అన్ని పాయింట్స్ దగ్గర యూనిఫామ్ కంపోజిషన్ అంటే ఒకే విధంగా ట్రావెల్ అయితే దాన్ని మనం హోమోజీనియస్ మీడియంగా కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ హెటిరోజీనియస్ మీడియం. హెటిరోజీనియస్ మీడియం. హెట్రోజీనియస్ మీడియం డెఫినేషన్ ఏమి అంటే ఇక్కడ హోమోజీనియస్లో అన్ని పాయింట్స్ దగ్గర ఏమైంది, యూనిఫామ్ కంపోజిషన్ ఉంది. సో ఇందాక నేను హెట్రోజీనియస్ మీడియం డెఫినేషన్ రాశాను, డిఫరెంట్ కంపోజిషన్ అని. కాబట్టి డెఫినేషన్ ఏం రాస్తామంటే an optical medium which has a different composition at different points. Different composition at different points is called heterogeneous medium. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, లైట్ అనేది ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే ఒక చోట ఎక్కువ ఉంటుంది, ఒక చోట తక్కువ ఉంటుంది. దాన్ని మనం హెటిరోజీనియస్ మీడియంగా తీసుకుంటాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎయిర్. ఎయిర్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ ఉన్నాడు అనుకోండి, ఎండ కాస్తోంది అనుకోండి, బాగా లైట్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది సన్లైట్ అనేది. లేదు మేఘాలు అడ్డం వచ్చాయి, క్లౌడ్స్ అడ్డం వచ్చాయి, ఒక చోట సన్లైట్ బ్రైట్గా ఉంటుంది, ఒక చోట డిమ్గా ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం, నీడ ఏర్పడుతూ ఉంటుంది. లేదు వర్షం పడుతూ ఉంది, సన్లైట్ అస్సలు ఉండదు, అంటే బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది. అది క్లాస్ రూమ్స్లో చూడండి, వర్షం పడినప్పుడు సన్లైట్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా రూమ్స్లో లైట్స్ ఆన్ చేసుకొని ఉంటారు.
మన ఇళ్ళలో కూడా పగలు కూడా వర్షం పడుతూ ఉందనుకోండి, లైటింగ్ ఉండదు కాబట్టి లైట్ ఆన్ చేసుకుంటాం మనం. ట్యూబ్ లైట్స్ కానీ బార్ లైట్స్ కానీ ఆన్ చేసుకుంటాం. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది లైట్ అనేది. దాన్ని మనం హెటరోజీనియస్ మీడియంగా తీసుకుంటాం కాబట్టి ఎయిర్ అనేది హెటరోజీనియస్ మీడియం అవుతుంది. అలాగే మడ్డీ వాటర్ అంటే బురద నీరు, దీంట్లో కూడా వాటర్ అనేది యూనిఫామ్గా స్ప్రెడ్ కాదు, లైట్ అనేది యూనిఫామ్గా స్ప్రెడ్ కాదు. అలాగే ఫాగ్ అంటే దట్టమైన మంచు. అంటే చలికాలంలో మనం రోడ్స్ మీద వెళ్తూ ఉన్నట్లయితే దూరంగా ఉన్న వెహికల్స్, చెట్లు, హౌసెస్ కనిపించకుండా అంత తెల్లగా పొగ మంచు వచ్చేసి ఉంటుంది, మంచు కురుస్తుందని చెప్పింటాం. దాన్ని మనం ఫాగ్ అంటాం. అలాగే మిస్ట్ అంటే కొద్ది మొత్తంలో మంచు కురుస్తూ ఉంటే దాన్ని మిస్ట్ అంటాం. ఎక్కువ మొత్తంలో మంచు కురుస్తూ ఉంటే కొన్ని కోల్డ్ కంట్రీస్లో లేదా కోల్డ్ ప్లేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ సిమ్లా, ఊటీ, కాశ్మీర్లో మంచు వాన పడుతూ ఉంటుంది. లేదా న్యూస్లో చూస్తూ ఉంటాం, మంచు కురిసి వెహికల్స్కి అంతా కూడా మంచు వచ్చేసి ఉంటుంది, రోడ్ల మీద మంచు అంతా ఉంటుంది, ప్రొక్లైన్తో క్లీన్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మొత్తంలో మంచు ఉన్నట్లయితే దాన్ని ఫాగ్ అంటాం. తక్కువ మొత్తంలో ఉన్నట్లయితే దాన్ని మనం మిస్ట్గా కన్సిడర్ చేసుకుంటాం. అలాగే క్లౌడ్స్, స్మోక్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా హెటరోజీనియస్ మీడియంగా వస్తుంది. స్మోక్ అంటే నైట్ టైమ్స్ మనము రోడ్ మీద వెళ్తూ ఉన్నట్లయితే వెహికల్స్ యొక్క స్మోక్ వలన లైటింగ్ కనిపిస్తూ ఉంటుంది, దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఇప్పటివరకు గమనించకపోతే, ఎప్పుడన్నా నైట్ టైమ్స్ బయటకు వెళ్ళినప్పుడు వెహికల్ సైలెన్సర్ నుంచి ఎగ్జాస్ట్ గ్యాసెస్ వస్తూ ఉంటాయి. ఆ డస్ట్ పార్టికల్స్ మీద బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ హెడ్లైట్ పడినట్లయితే క్లియర్గా డస్ట్ పార్టికల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, స్మోక్ అనేది మనకి హెటరోజీనియస్ మీడియం. అంటే ఒక చోట లైట్ ఎక్కువగా ట్రావెల్ అవుతుంది, ఇంకో చోట తక్కువగా ట్రావెల్ అవుతుంది. క్లౌడ్స్ చూసింటారు, ఇందాక ఫస్ట్లోనే చెప్పాం, క్లౌడ్స్ అడ్డం వచ్చినట్లయితే సన్లైట్ ఫ్రీగా ట్రావెల్ కాదు అనేది. అలాగే మిస్ట్, ఫాగ్, ఎక్కువ మొత్తంలో మంచు ఉన్నట్లయితే ఫాగ్ అంటాం, తక్కువ మొత్తంలో మంచు ఉన్నట్లయితే మిస్ట్ అంటాం. ఇవన్నీ కూడా హెటరోజీనియస్ మీడియంగా మనం కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్. సో పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ అంటే లైట్ అనేది ఒక పాయింట్ నుంచి ట్రావెల్ అవుతుంది, ఒక చిన్న హోల్ ద్వారా లైట్ ట్రావెల్ అయితే దాన్ని పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ అంటాం. సో డెఫినిషన్ తీసుకున్నట్లయితే, ఏ సోర్స్ ఆఫ్ లైట్ which is of the size of pinhead. పిన్ హెడ్ అంటే సేఫ్టీ పిన్ ఉంటుంది కదా ఇళ్లలో, ఆ సేఫ్టీ పిన్ హెడ్ ఎంతైతే ఉంటుందో అంత చిన్న హోల్ ద్వారా లైట్ ట్రావెల్ అయితే ఈజ్ కాల్డ్ పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ అంట. పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లేజర్ లైట్. అంటే ఎగ్జిబిషన్స్లో కానీ తిరునాళ్ళలో కానీ చిన్న 10 రూపీస్ లేజర్ లైట్స్ అమ్ముతూ ఉంటారు. దాన్ని బటన్ ప్రెస్ చేస్తే లైట్ స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది. రెడ్ కలర్లో కానీ గ్రీన్ కలర్ లేదా ఎల్లో కలర్ లేజర్ లైట్స్ అమ్ముతూ ఉంటారు. దాన్ని మనం పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ అంటాం. అలాగే పిన్ హోల్ కెమెరా. మీరు ఎప్పుడన్నా ఫోటో స్టూడియోస్కి వెళ్ళి ఆ కెమెరాస్ని డైరెక్ట్ కెమెరాస్ని చేత్తో పట్టుకొని చూసినట్లయితే దాంట్లో చిన్న హోల్ ఉంటుంది, పిన్ హోల్ కెమెరా అంటారు. అంటే స్టూడియోస్లో ఉంటుంది, మన మొబైల్స్లో ఉన్న కెమెరా కాదు, ఫోటో స్టూడియోస్లో యూజ్ చేస్తూ ఉంటారు కెమెరాస్. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసేటప్పుడు ఒక రకమైన కెమెరా యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ కెమెరా అనేది పిన్ హోల్ కెమెరా. అది కూడా పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్గా కన్సిడర్ చేస్తాం. సో పాయింట్ సోర్స్కి ఎగ్జాంపుల్గా ఏం తీసుకుంటాం, పిన్ హోల్ కెమెరా. పిన్ హోల్ కెమెరా ఈజ్ ద పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్కి ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేసుకుందాం. నెక్స్ట్ వన్, ఎక్స్టెండెడ్ సోర్స్ ఆఫ్ లైట్. ఎక్స్టెండెడ్ సోర్స్ ఆఫ్ లైట్
సో పిన్ హోల్ కెమెరాలో లైట్ ఎలా ట్రావెల్ అవుతుంది? ఒక చిన్న హోల్ ద్వారా లైట్ ట్రావెల్ అవుతుంది, స్మాల్ హోల్. ఎక్స్టెండెడ్ సోర్స్ ఆఫ్ లైట్ లో లైట్ బ్రాడ్ గా స్ప్రెడ్ అవుతుంది, అంటే వెడల్పుగా స్ప్రెడ్ అవుతుంది. సో డెఫినిషన్ ఏం తీసుకున్నట్లయితే, ఎనీ source of light which is bigger than point source of light is called extended source of light. అంటే పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ కంటే పెద్దగా ఉన్నట్లయితే, మీరు చూడండి ఇక్కడ ఇది పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్, చిన్న పాయింట్ నుంచి లైట్ ట్రావెల్ అవుతుంది. ఇది వచ్చేసి ఎక్స్టెండెడ్, అంటే బ్రాడ్గా ఉంది, చూడండి వెడల్పు ఎక్కువ ఉంది పాయింట్ అంతా. ఈ పాయింట్ కంటే ఈ బ్రాడ్నెస్ ఎక్కువ ఉంది, కాబట్టి దీన్ని ఎక్స్టెండెడ్ సోర్స్ ఆఫ్ లైట్ అంటాం. ఎక్స్టెండెడ్ సోర్స్ ఆఫ్ లైట్కి ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మన హౌసెస్లో యూజ్ చేసే బల్బ్స్ అండ్ ట్యూబ్ లైట్స్. నెక్స్ట్ వన్ బర్నింగ్ క్యాండిల్, అలాగే హెడ్ లైట్స్ ఆఫ్ వెహికల్స్, ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఎక్స్టెండెడ్ సోర్స్ ఆఫ్ లైట్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. అంటే ఏవైనా సరే వి షేప్లో స్ప్రెడ్ అయినట్లయితే లైట్, అవి ఎక్స్టెండెడ్ సోర్స్ ఆఫ్ లైట్ అంట. ఒక చిన్న స్ట్రైట్ లైన్గా ట్రావెల్ అయినట్లయితే, ఒక హోల్ ద్వారా చిన్న స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయితే దాన్ని పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ అంటారు. సో ఇంతకుముందు ఐఐటికి డైరెక్ట్ క్లాసెస్కి నా దగ్గరకు వచ్చే వాళ్ళకి లేజర్ లైట్ చూపించాను నేను వాళ్ళకి. ఇంకా మిగిలిన వాళ్ళు చూసిండకపోవచ్చు, అట్లీస్ట్ మీరు లేజర్ లైట్ అని మొబైల్లో ఇమేజ్ కొట్టినా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ బీమ్ ఆఫ్ లైట్. సో బీమ్ ఆఫ్ లైట్ డెఫినిషన్ ఏం తీసుకుంటామంటే, ఏ కలెక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రేస్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ బీమ్ ఆఫ్ లైట్ గా తీసుకుంటాం. కలెక్షన్ అంటే గ్రూప్ ఆఫ్, అంటే లైట్ అనేది రే ఫామ్ లో ఉంటుంది. రే అంటే ఇలా, లైట్ ఈస్ ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేస్. ఒక గ్రూప్ ఆఫ్ లైట్ రేస్ ని లేదా నెంబర్ ఆఫ్ లైట్ రేస్ ని మనము బీమ్ ఆఫ్ లైట్ గా కన్సిడర్ చేసుకుంటాం. అంటే నెంబర్ ఆఫ్ లైట్ రేస్ ని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకున్నట్లయితే దాన్ని కలెక్షన్ అంటాం. ఒక చోట కలెక్ట్ చేసి పెట్టుకున్నట్లయితే వాటిని బీమ్ ఆఫ్ లైట్ అంటాం. సో బీమ్ ఆఫ్ లైట్స్ ఆర్ 3 types. There are 3 types. ఏవేవి అంటే parallel beam, convergent beam and divergent beam అంటాం. సో beams of lights are 3 types. Beam of light is of 3 types. Number 1, parallel beam of light. Parallel beam of light లేదా సింపుల్ గా parallel beam అంటాం. Number 2, convergent beam of light. డిటోస్ తీసుకోవద్దండి, ఫుల్ వర్డ్ రాసేసేయండి, convergent beam of light. Number 3, divergent beam of light. సో ఈరోజు క్లాస్ లర్నింగ్ ఏంటి అంటే మీకు ఫిజిక్స్ క్లాసు ఈ బీమ్ ఆఫ్ లైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి డైవర్జెంట్ బీమ్ వరకు క్లాస్ చెప్తాను. అది నేర్చుకొని మీ పేరెంట్కి రిసైట్ చేయాలి. అంటే నేర్చుకొని బుక్ వాళ్ళకి ఇచ్చేసి చూడకుండా మీరు ఒప్పచెప్పాలి. అది చూడకుండా ఒప్పచెప్పడాన్ని ఏమంటున్నా అంటే రిసైటేషన్ అంటుంది. సో ఈరోజు రిసైటేషన్ ఏంటి అంటే మీకు లర్నింగ్ బీమ్ ఆఫ్ లైట్ దగ్గర నుంచి టాపిక్ ముందు చెప్పింది మళ్ళా చూద్దాం. ఓకే, ఎందుకంటే అవి డిఫికల్ట్ వర్డ్స్. ఇది వచ్చేసి ఈజీ అండ్ ఇంపార్టెంట్ బీమ్ ఆఫ్ లైట్. ఓకే, సో నెంబర్ 1 పారలల్ బీమ్. ఇది కూడా రిసైటేషన్కి ఉంది.
ప్యారలల్ బీమ్. దీన్నే మనం ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అని కూడా అంటాం. సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ డెఫినిషన్ ఏంటి అంటే, when the rays of light travel parallel to each other, అంటే అనేక లైట్ రేస్ ఒకదానికొకటి ప్యారలల్ అంటే పక్క పక్కనే ఉన్నట్లయితే, దెన్ ద కలెక్షన్ ఆఫ్ సచ్ రేస్ ఈజ్ కాల్డ్ ప్యారలల్ బీమ్. అంటే నెంబర్ ఆఫ్ లైట్ రేస్ పక్క పక్కనే ఉన్నట్లయితే వాటిని మనం ప్యారలల్ బీమ్ అంటాం. సో ప్యారలల్ బీమ్ అంటే ఇలా ఉంటుంది. if the number of light rays which are parallel to each other, అన్నీ ఒకే లెంత్ వేసుకోండి, అన్నీ కూడా సైడ్ బై సైడ్ పక్క పక్కనే ఉన్నాయి, ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని మనం ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్గా తీసుకుంటాం డెఫినేషన్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ద రేస్ ఆఫ్ లైట్, ప్యారలల్ బీమ్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ద రేస్ ఆఫ్ లైట్ కమింగ్ ఫ్రమ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్. డిస్టెన్స్ ఆబ్జెక్ట్ అంటే దూరంగా ఉన్నటువంటివి, లైక్ సన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్కి ఎగ్జాంపుల్ ఏమంటే సన్ రేస్. ఎందుకంటే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ని ఎట్లా గుర్తుపట్టాలి, సర్టెన్ డిస్టెన్స్ నుంచి వచ్చేటటువంటి లైట్ రేస్ ప్యారలల్ బీమ్. సో కొద్ది దూరం నుంచి వస్తున్నాయి అంటే, దూరంగా ఉండేది ఏది అర్త్కి అంటే సన్ నుంచి మనకి డైలీ లైట్ రేస్ వస్తున్నాయి కాబట్టి సన్ లైట్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్గా తీసుకుంటాం. సో ఇది కూడా రిసైటేషన్కి ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్, కన్వర్జెంట్ బీమ్. కన్వర్జెంట్ బీమ్. సో కన్వర్జెంట్ బీమ్ డెఫినిషన్ ఏంటి, ఏమి అంటే, when the rays of light coming from different directions meet at a point, then the collection of such rays is called convergent beam. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, డిఫరెంట్ డైరెక్షన్స్లో ఎక్కడో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో ఒక బుక్ పెట్టారనుకోండి. ఇప్పుడు మీ క్లాస్లో ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. 10 మెంబర్స్ ఆ బుక్ నుంచి డిఫరెంట్ పొజిషన్స్లో నిలబడుకొని ఉన్నారు. మీ టీచర్ ఏం చెప్పారంటే, మీ అందరి దగ్గర ఒక టార్చ్ లైట్స్ ఉన్నాయనుకోండి. మీరందరూ మీ టార్చ్ లైట్స్ ఆన్ చేసి బుక్ మీద పడేటట్లు వేయండి అంటే ఇలా వేస్తున్నారు, టార్చ్ లైట్ ఆన్ చేసి. అంటే ఒకడేమో బుక్ చాలా దూరంగా ఉన్నాడు, ఇంకొకటి బుక్ దగ్గరగా ఉన్నాడు, డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నాడు. కానీ వీళ్ళ నుంచి వచ్చే లైట్ రేస్, అంటే వీళ్ళ టార్చ్ లైట్స్ నుంచి వచ్చే లైట్ రేస్ అన్నీ కూడా ఎక్కడ కలుసుకుంటున్నాయంటే బుక్ దగ్గర కలుసుకుంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే కన్వర్జెంట్ బీమ్ అంటారు. అలాగే క్రికెట్ చూస్తూ ఉన్నట్లయితే నైట్ టైమ్స్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో మ్యాచ్ జరుగుతుంది. ఈ మధ్యలో వికెట్స్ ఉంటాయి. ఈ ఫ్లడ్ లైట్స్ గ్రౌండ్కి 4 వైపులా ఉంటాయి, ఇట్లుంటాయి. ఒక్కొక్క ఫ్లడ్ లైట్లో దగ్గర 20 నుంచి 16 బల్బ్స్ ఉంటాయి. నైట్ టైమ్స్ సన్ ఉండడు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లడ్ లైట్లో 20 బల్బ్స్ అంటే చుట్టూ 4 ఉన్నాయి, 20 × 4 అంటే 80 బల్బ్స్ యొక్క ఇంటెన్సిటీ మొత్తము దేని మీద పడుతుంది అంటే గ్రౌండ్ మీద పడేటట్లు చేస్తారు. దీన్ని ఏమంటారంటే కన్వర్జెంట్ బీమ్. సో ఫ్లడ్ లైట్స్ యూజ్డ్ ఇన్ ద స్టేడియం,
ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్గా తీసుకుంటాం. చూడండి, డిఫరెంట్ డైరెక్షన్స్లో వచ్చే లైట్ రేస్ అన్నీ కూడా ఒకే పాయింట్ దగ్గర కలుసుకున్నట్లయితే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ నుంచో వచ్చే లైట్ రేస్ అన్నీ ఒకే పాయింట్ దగ్గర కలుసుకున్నట్లయితే దీన్ని కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్గా తీసుకుంటాం. ఎగ్జాంపుల్, ఫ్లడ్ లైట్స్ యూజ్డ్ ఇన్ ద స్టేడియం. ఫ్లడ్ లైట్స్ యూజ్డ్ ఇన్ ద స్టేడియం వచ్చేసి కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇఫ్ ఏ parallel beam is made to pass through a convex lens, then it meets at a point this kind of collection of rays is called convergent beam ఆఫ్ లైట్గా తీసుకుంటాం. ఇది పెద్ద ఎగ్జాంపుల్, ఎందుకంటే మనకి ఇక్కడ మళ్ళీ లెన్స్ అనే కొత్త వర్డ్ వచ్చింది. ఈ లెన్స్ అనే టాపిక్ నెక్స్ట్ క్లాస్లో వస్తుంది, అంటే రిఫ్రాక్షన్ అనే టాపిక్లో వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్లడ్ లైట్స్, flood lights used in the stadium is an example of convergent beam of light. ఇది ఓన్లీ క్రికెటే కాదు, షటిల్ కానీ, కబడ్డీ కానీ, ఇంకా ఏవైనా సరే గేమ్స్ నైట్ టైమ్స్ జరుగుతున్నాయి, స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ అంటే ఫ్లడ్ లైట్స్ యూజ్ చేస్తారు. ఫ్లడ్ లైట్స్ అనేది కన్వర్జెంట్ బీమ్ ఆఫ్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, డైవర్జెంట్ బీమ్. సో డైవర్జెంట్ బీమ్ అంటే డెఫినిషన్ రాసుకోండి ఇక్కడ. when the rays of light originating from a point travel in various directions, then the collection of such rays is called divergent beam. అంటే ఒకే పాయింట్ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ లైట్ రేస్ ఎమిట్ అవుతాయి ఇలా, అంటే వి షేప్లో స్ప్రెడ్ అయ్యేటివి. ఎగ్జాంపుల్, మన ఇళ్ళలో యూజ్ చేసే బార్ లైట్స్, ట్యూబ్ లైట్స్, అలాగే హెడ్ లైట్స్ ఆఫ్ వెహికల్స్, ఇవన్నీ కూడా డైవర్జెంట్ బీమ్ ఆఫ్కి ఎగ్జాంపుల్. సో డెఫినిషన్ రాసుకోండి, నేను రాయట్లేదు. వెన్ ద రేస్ ఆఫ్ లైట్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ ట్రావెల్ ఇన్ వేరియస్ డైరెక్షన్స్, దెన్ the collection of such rays is called divergent beam. ఇదంతా డెఫినేషన్ రాసాక కింద డయాగ్రామ్ వేసుకోండి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద రేస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఏ బల్బ్ ఆర్ బర్నింగ్ క్యాండిల్, ఒక బల్బు నుంచి కానీ, వెలుగుతున్న కొవ్వొత్తి నుంచి కానీ, లేదా హెడ్ లైట్స్ ఆఫ్ వెహికల్స్ కన్స్టిట్యూట్ ఏ డైవర్జెంట్ బీమ్. అంటే వి షేప్లో స్ప్రెడ్ అయ్యేటివన్నీ కూడా డైవర్జెంట్ బీమ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు లర్నింగ్ ఏంటి అంటే, బీమ్ ఆఫ్ లైట్ నుంచి ఇక్కడి వరకు లర్నింగ్ నేర్చుకొని రిసైటేషన్ మీ పేరెంట్కి చెప్తూ ఆ వీడియో నాకు సెండ్ చేయండి.